యోసేపు తన కుటుంబానికి దూరం అయిపోయి ఎంతో దీనావస్థలో కుమిలిపోతున్నాడు. నిజంగా కుటుంబం దూరమైంది, ఇష్టమైన పరిస్థితులన్నీ దూరం అయిపోయినాయి, శరీరాన్ని ఆరోగ్యం అనేది విడిచిపోయింది, చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది, ఇంట్లో అన్ని ప్రతికూల పరిస్థితులే, ఒంట్లో అన్ని అనారోగ్యాలే, మనసు నిండా వేదనలే, బాధలే, గుండె నిండా గాయాలే. అంటే ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితిలో కానీ మనం ఒక్క చిన్న హోపు, చిన్న నిరీక్షణ, చిన్న విశ్వాసం దేవుని పైన మనం పెట్టుకోగలిగితే దేవుడు ఎలా హెచ్చిస్తాడు అనేది యోసేపు జీవితంలో దేవుడు జరిగించి చూపించాడు. అన్నిటికీ దూరమై సుఖమన్నది ఎరగక జైల్లో మగ్గుతూ ఎంతో బాధపడుతున్న దేవుని సేవించడం యోసేపు మానలేదు. అలాంటి టైంలో దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాల్లో హెచ్చింపునిచ్చినాడు. ఎక్కడికి వెళ్ళినా అతని మీద అందరికీ దయ పుట్టేలా దేవుడు చేసినాడు. ఈరోజు మనం ఏ విషయంలో నలిగిపోతూ, కుమిలిపోతూ, కురింగిపోతూ, శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఈ అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా ఏ రకంగా ఇవే కాకుండా ఏ రకమైన సమస్యలతో మనం బాధపడుతున్నా మనం ఒక చిన్న నిరీక్షణ దేవుని పైన పెట్టుకుందాం. అలా పెట్టినట్లయితే దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్టు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండినట్లు మనకు కూడా తోడై ఉంటాడు. దేవుడు యోసేపు యొక్క పనులలో అతన్ని హెచ్చించినట్లు, సఫలత దయచేసినట్లు మనకు కూడా దయచేస్తాడు. యోసేపు విషయంలో అందరికీ దయ పుట్టేలా చేసిన దేవుడు మన విషయంలో అందరికీ దయ పుట్టినట్లు ఆయన చేయుటకు సమర్థుడు. కాబట్టి మన శ్రమలో, మనము దూరమైన పరిస్థితిలో, ఇష్టమైనవి కోల్పోయిన పరిస్థితిలో యోసేపు వలె మనం దేవుని మీద ఆధారపడి అతని వలె మనము దీవించబడుదుముగాక. ఆమేన్. చివరికి యోసేపు ఎంత గొప్ప స్థాయి పొందుకున్నాడో మనకు తెలుసు కదా. ఎవరైతే చేతులారా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి గోతులో పడవేసి మరలా తీసి శత్రు దేశాలకు లేదా దూర దేశాలకు లేదా ఐగుప్తు బానిసత్వానికి అమ్మి వేసినారో వాళ్ళ ఎదుట దేవుడు యోసేపుని హెచ్చించి ఏ దేశానికి బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టి తన అన్నలు కూడా మరలా తిరిగి వచ్చి ఎవరైతే పడేసినారో, బాధించినారో, అమ్మి వేసినారో వాళ్ళకే దీవెనగా దేవుడు నిలబెట్టినాడు. నిజంగా ఏది మనకు శ్రేష్టమైన దూరమైన దేవుడు మనల్ని చేరదీస్తే ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే యోసేపు ప్రధానమంత్రి కాకపోయి ఉండేవాడేమో. నిజమే కదా. యోసేపు ఎలా ప్రధానమంత్రి అవుతాడు? అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళకు రాజులతో పని లేదు, ప్రధానమంత్రులతో పని లేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు తమ పనులు తాము చేసుకొని తమ కడుపుకు తాము తిని హ్యాపీగా వాళ్ళు దేవుని సేవిస్తూ ఉండేవాళ్ళు. కానీ వారికి రాజుతో పని లేదు, రాజ్యంతో పని లేదు కదా. అదే యోసేపు అమ్మబడి అలాగా వెళ్ళిపోయి అన్నిటికీ దూరమే, అందరికీ దూరమే దేవుని చేత చేరదీయబడ్డాడు కాబట్టి, దేవుడు హెచ్చించాడు కాబట్టి ఒక దేశానికి రాజుగా, ఒక ప్రధానమంత్రిగా అతను నిలబడి ఇలాంటి హెచ్చింపు అనేది పొందుకున్నాడు. నిజంగా దేవుడు చేరదీస్తే ఇలాగా ఉంటుంది. శత్రువుల ఎదుట మన తలలు పైకెత్తి అవమానపరిచిన వారి ఎదుట అందలం ఎక్కించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం ఏ స్థితులలో అలాంటి దీన పరిస్థితుల్లో కృంగిపోయి, కుమిలిపోయి, దిగజారిపోయి ఉన్నామో యోసేపుని హెచ్చించిన దేవుడు మనల్ని అలాగే హెచ్చించి మనల్ని ఘనపరచునుగాక, అనేక మందికి దీవెనగా మనల్ని మార్చునుగాక. ఆమేన్.